దయచేసి మన మనస్తత్వాలు మార్చబడును గాక. మనలో మార్పు ప్రారంభించబడాలి. మనము పక్షుల దగ్గర వాటి మీద కాదు ప్రయత్నించాల్సింది, ఎవరి యొద్ద? యెషయా గ్రంథము 8వ అధ్యాయం ఒకసారి చదువుదాం. త్వరగా రండి. అసలు మనం ఎవరికి చెప్పాలి? మన సమస్యలు ఎవరితో మాట్లాడాలి? కానీ మానవుడు ఎక్కడికి వెళ్తున్నాడు? యెషయా ఈ ఎందుకు దేవుని మీద ఆనుకోమన్నాడంటే, దేవుని పక్కన పెట్టి మనుషుడు ఎక్కడికి వెళ్తున్నాడు? 8:19 కర్ర పిశాచము గలవారి యొద్దకును కిచకిచలాడి గొనుగు మంత్రజ్ఞుల యొద్దకును వెళ్ళి విచారించుడని చెప్పినప్పుడు జనులు తమ దేవుని యొద్దనే విచారింపవద్దా? సజీవుల పక్షముగా చచ్చిన వారి యొద్దకు వెళ్ళతగున అంటాడు యెషయా. నీ ఇంట్లో సమస్య వచ్చింది, నీ బిడ్డను బట్టో, కట్టుకున్న భర్తను బట్టో, కనీ పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు బట్టో, లేదా నీ కడుపును పుట్టిన కనుక్కున్న బిడ్డను బట్టో సమస్య వచ్చింది. ఉంటున్న ఇల్లును బట్టో,